కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవుడి బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట ఏంటి? ఆ మాట అనంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. దేవుని బిడ్డలారా, మనం లోకంలో చూస్తున్నాం ఎన్నో చోట్ల ఎంతో మంది తల్లిదండ్రులైనటువంటి వారిని బిడ్డలను విడిచేవారుగా ఉంటున్నారు, మరిచేవారుగా ఉంటున్నారు, చెత్త కుప్పల్లో పడేసేవారుగా ఉంటున్నారు. నిజంగా తల్లి ప్రేమ పిల్లలకి అందుతుందా అని మనం ఆలోచన చేస్తే, తండ్రి ప్రేమ పిల్లలకి అందుతుందా అని మనం ఆలోచన చేస్తే చాలా చోట్ల కూడా కరువైపోతుంది, కొదువైపోతుంది తల్లిదండ్రులు ప్రేమ బిడ్డల మీద, బిడ్డలకి దొరికేటువంటి విషయంలో. అయితే యేసుప్రభు అంటున్నాడు కదా, నీ తల్లి నిన్ను మరిచిన, నీ తండ్రి నిన్ను విడిచిన, నేను మరువను, నేను నిన్ను విడువను అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి కీర్తనకారుడు ఏమంటున్నాడు? తల్లిదండ్రులు నన్ను విడిచినను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు విడిచిన విడవనటువంటి దేవుడు మన యేసు దేవుడు. తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరు? బంధువుల్ని ఇచ్చింది ఎవరు? అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలను ఇచ్చింది ఎవరో? ఈ లోకంలోనికి మనను తల్లిదండ్రుల ద్వారా పంపించింది ఎవరో? యేసు ప్రభువే కదా. మన దేవుడు, మన రక్షకుడై ఉన్న, లోకరక్షకుడై ఉన్న యేసు ప్రభువే కదా. అందుకని యేసు ప్రభు గురించి అంటున్నటువంటి మాట దావీదు ఏమంటున్నాడనంటే, నన్ను నువ్వు విడువవయ్యా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా నన్ను నువ్వు విడిచిపెట్టవయ్యా అని అంటున్నాడు. దేవుడి బిడ్డలారా, అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రుల ప్రేమ కన్నా, రక్త సంబంధికులు బంధువుల ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ గొప్పది అని, ఘనమైనదని, స్థిరమైనదని, శ్రేష్టమైనదని, శాశ్వతమైనదని ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రేమ, యేసు ప్రేమ గొప్ప ప్రేమ.